అదొకటి. ఇంకొకటి ఆ మద్యం ఏదైతే అక్కడ అమ్ముతూ వచ్చారో మందు, అది ఎప్పుడు ఎవరికి తెలియని బ్రాండ్లు అవి. మామూలుగా అప్పుడు దాకా మార్కెట్లో ఉన్న బ్రాండ్లు అనేది పక్కన పెట్టారు, తర్వాత ఎప్పుడో తీసుకొచ్చారనుకోండి. కానీ ఈ లోపల హెల్త్ కూడా చాలా మంది తాగుతూ చాలా దెబ్బతిన్నారు అనేది. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం అందరూ కూడా మహిళలకి 45 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా మనం ఇస్తున్నాం కాబట్టి, పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి ఆడవాళ్ళు అందరూ కూడా మనకు ఓట్లు వేస్తారు అనుకున్నారు. కానీ అదే ఆడవాళ్ళు, మగవాళ్ళు, తమ ఇళ్లలోని మగవాళ్ళు ఎలా ఆ మందు తాగి దెబ్బతింటున్నారో చూశారు కాబట్టి వాళ్ళు అనుకున్న జరగలేదు అని చెప్పేసి. కరెక్ట్ అది. పొద్దున్న 3,000 ఇచ్చి ప్రతిరోజు 1,000 రూపాయలు లాగేస్తుంటాయి, దానికి 3 లాగుతున్నారు. సో అందు గురించే అతి కొద్ది మంది లాభపడితే అత్యధిక శాతం మంది చాలా మంది అనుకున్నారండి. ఇటుపక్క కూడా అంటే మన తెలంగాణలో కూడా ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఈసారి జగన్ గారు వచ్చేస్తారు మళ్ళీ అని అనుకున్నారట. కేసీఆర్ గారు కూడా అదే సమాచారం వచ్చిందంట, మళ్ళీ రెండోసారి కూడా జగన్ గారు గెలుస్తారని. అదే అంటే డబ్బులు అంతలా పంచారు కదా, డబ్బులు పంచితే వేసేస్తారు కదా ఓట్లు, అదొకటే కదా మార్గం అని చెప్పి మొత్తం ఏదైనా సరే డబ్బుతోటి కొనేయచ్చు అస్సలు. కానీ జనం చాలా తెలివిగల వాళ్ళు, చాలా లక్షల కోట్లు పంచారండి. మొన్న ఎలక్షన్కి లక్షల కోట్లు పంచారు. ఒక్కొక్క ఏరియాలో 10, 15, 20 వేలు కూడా ఒక ఓటుకి పంచారంట. ఓపెన్గా వాళ్ళు పోయింది మొత్తం. వాళ్ళు హ్యాపీగా తీసుకున్నారు వేసారు. అదే సో ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ భరించాలి కదా. మరి ఇది తెలిసి వచ్చింది, 5 ఏళ్ళు తెలిసి వచ్చింది. ఒక అవకాశం తమకి ఇవ్వమని అన్నారని చెప్పి ఇచ్చినందుకు ఏం చేశారో పడ్డారు కదా, వాడు బాధలు పడ్డ వాళ్ళకి తెలుసు. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు అంటే మామూలుగానే టీడీపీ అనేది సినిమా ఫ్రెండ్లీగా ఉంటుంది అనేది ఒక పేరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమలోని ఒక వ్యక్తి ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయితే సినిమా ఇండస్ట్రీ కూడా మనకి మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి ఏపీలో అంటే మామూలుగా ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అని కాదు, ఏపీలో కూడా సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా అనుకూలమైనటువంటి అంశాలు ఏమన్నా ఇప్పుడు కలిగే అవకాశం ఉందా? ఉంటుందంటే కళ్యాణ్ గారు వ్యక్తిత్వం ఎలాంటిదంటే, ఏదో ఈరోజు పవర్లోకి వచ్చాం కదా, నా ఇష్టారాజ్యం నేను చేస్తాను, వరాలు ఇచ్చేస్తాను ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఈ టైప్లో ఆయన చేయరు. ఆయనకి ఏది సమంజసం ఆయన సినిమా ఇండస్ట్రీ మనిషిగా ఆయనకి అన్నీ తెలుసు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆయన సినిమా కాకపోయినా మొన్న కల్కికి ఎందుకు ఓపెన్ చేశారు టికెట్స్ రేట్స్ అలా, ఆయన సినిమా కాదు కదా, అయినా సరే చేశారు. ఆ ప్రొడ్యూసర్ తాలూకు బాధలు ఇవన్నీ తెలుసు కదా, ఇండస్ట్రీ పడే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలిసిన వ్యక్తిగా మేబీ కొన్ని ప్రపోజల్స్ పెట్టొచ్చు సీఎం గారికి, పెట్టొచ్చు, డెఫినెట్గా పెడతారు కూడా. కాకపోతే ఏంటంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మాత్రం చేయరు. ఏంటంటే ఎందుకు నేను అడిగితే ఎందుకు చేయరు, అయ్యా నేను అడిగితే చేస్తారులే అని అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మాత్రం ఆయన చేసే వ్యక్తి, అలా చేసే వ్యక్తి కాదు. అంటే దుర్వినియోగం చేసుకునే వ్యక్తి కాదు, పవర్ని దుర్వినియోగం చేసుకునే టైప్ కాదు ఆయన. వచ్చిన మన సినిమా వాళ్ళందరూ వెళ్ళినా సరే అందరికీ సమాధానం చెప్పగలరు. ఆయన ఎందుకు నేను ఇది చేయలేకపోతున్నాను మీరు అర్థం చేసుకుని అని సమాధానం చెప్పగలరు ఆయన. ఆయనకి వీళ్ళు అడిగిన వాటిల్లో ఏవి చేయగలుగుతారో అవైతే చేయడానికి అవైతే వెంటనే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చేసేస్తారు. ఏవైతే చేయగలుగుతారు, ఏదైతే సమంజసం చేస్తే బాగుంటుందని అనిపించాను, థియేటర్స్కి సంబంధించి కానీ, ప్రొడక్షన్కి సంబంధించి కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ఆర్టిస్టులకి, ఎవరికైనా సరే ఏదైతే ఓకే ఇది అప్రోప్రియేట్, ఇది చేస్తే బాగుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ అని అనిపించిందంటే మాత్రం అస్సలు ఆగరు ఆయన. కానీ మనకు తెలుసు లాస్ట్ టైం ఏదో గొంతం కోరికలు కోరేసి ఇది చేసే మాకు అది చేసే మాకు అది చేసే అంటే మాత్రం ఈయన ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపగలరు కూడా. అదే అంటే అక్కడ మనకి షూటింగ్లు చేసుకోవడానికి అనువైన ప్రదేశం అనేది వైజాగ్ అనేది మన అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆ పిక్చరస్క్గా ఉంటుంది అది బాగా, అదంతా మీ ప్రాంతమే కదా. ఆల్రెడీ రామానాయుడు గారు ఎప్పుడో అక్కడ స్టూడియో కట్టారు. తర్వాత ఆ స్టూడియోను కూడా ఆల్మోస్ట్ నిరుపయోగంగా అయిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి అన్నారు. తర్వాత అయినా కానీ
తను మాత్రం ఋషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకొని అది ఎంత నేషనల్ మీడియాలో కూడా అవును ఎట్లయిందో మనం చూసాం. అవునవును సో ఇలాంటి ఏవైతే జరిగాయో అక్కడ వైజాగ్లో మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మనకి సినిమా షూటింగ్లకి, లేదా అంటే మన సినిమా వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయడానికి ఏమైనా అక్కడ 100%, దాన్ని 100%. ఒక హబ్గా ఏమైనా మార్చావు? 100%. ఇది ఎప్పుడో దాసనారాయణరావు గారు, రామనాయుడు గారు వాళ్ళందరూ ఎప్పుడో చూసిన విజన్ అది. వైజాగ్ అనేది ఒక సెకండ్ ఆఫ్టర్ హైదరాబాద్. వైజాగ్ అంటే ఇప్పుడు ఏపీకి ఒకటి ఉండాలి కదా అని, అక్కడ తెలంగాణకి అయితే హైదరాబాద్ ఉంది, ఏపీకి ఒకటి ఉండాలి కదా అని వైజాగ్ను హబ్ చేద్దాం అనేది. అందుకనే ఇప్పుడు ఫిలిం నగర్ క్లబ్ కూడా అక్కడ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఫిల్మ్ నగర్ క్లబ్ ఇక్కడ ఉంది కదా, కల్చరల్ సెంటర్ అక్కడ కూడా ఓపెన్ అయిపోయింది, ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, ఆల్రెడీ రన్నింగ్ వైజాగ్లో. ఓకే, దాన్ని అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆగింది, అంటే పెద్దగా అక్కడ జనాలు వెళ్ళడం కానీ చేయడం కానీ లేదు, యాక్టివిటీ లేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ మెంబర్స్ ఎన్రోల్ చేసుకోవడం కానీ, మెంబర్షిప్ డ్రైవ్ కానీ, ఇంకోటి కానీ ఇంకా పెరుగుతుంది. అండ్ మీరు అన్నట్టుగా రామానాయుడు స్టూడియోస్ కూడా అడపాదడపా ఎప్పుడో షూటింగ్లు జరిగాయి ఈ 5 ఏళ్ళు కూడా, అలా అప్పుడప్పుడు జరిగాయి ఇవన్నీ. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటాయి. మరి కొన్ని స్టూడియోలు కూడా వచ్చే అవకాశం ఉంది. అదే అవచ్చు, ఎందుకంటే మన సినిమా వాళ్ళు అక్కడ మళ్ళీ కొంతమంది మన వాళ్ళు చాలా మంది అక్కడ ల్యాండ్స్ తీసుకుని ఉన్నారు స్టూడియోస్ పెట్టడానికి. చిన్న స్టూడియో నుంచి పెద్ద స్టూడియోస్ వరకు కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, అక్కడ ల్యాండ్స్ తీసుకుని ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు డెవలప్ చేసి డెఫినెట్గా ఓపెన్ చేస్తారు. మనం గతంలో అంటే ఫస్ట్ రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటి 5 సంవత్సరాల్లో నంది అవార్డులు అనౌన్స్ చేసి ఇవ్వలేదు, మీకు తెలుసు కదా. తర్వాత వచ్చిన గవర్నమెంట్ అసలు పక్కన పెట్టేసింది కంప్లీట్గా. ఎఫ్డిసి అనేది ఒకటి మామూలుగా ఉంది, దానికి పోసాని కృష్ణమురళి గారు చైర్మన్గా చేశారు. మీకు తెలిసినంత వరకు సినిమా ఫీల్డ్కి సంబంధించి ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైనా చేసిందా? మంచి పనులు ఏమైనా చేశారా? అంటే స్లో అయిపోయారండి అందరూ. ఎప్పుడో మీటింగ్ పెట్టుకోవడం, ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం, దాన్ని ఆ మీటింగ్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారో దాన్ని పట్టాలు ఎక్కించకపోవడం, డిలే చేయడం, జాప్యం చేయడం. ఆయన నంది అవార్డును కూడా విమర్శించారు. అప్పుడు ఇచ్చిన నంది అవార్డు కదా కమ్మ అవార్డులు అని చెప్పేసి కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. అందుకనే మేము ఇవ్వట్లేదని కూడా. ఫెడరేషన్ ఇంకొంచెం స్పీడప్ అవ్వాలండి. ఫిలిం ఫెడరేషన్ ఎప్పుడైనా కూడా ఇంకొంచెం స్పీడప్, ఇంకా డైనమిక్ అవ్వాలి. అంటే మనుషులు బట్టి ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. సో ఈసారి ఏమన్నా ఇంకా బెటర్ అవుతుందేమో అని అనిపిస్తుంది యాజ్ ఇస్ చూడాలనుకుంటే. అదే. సో మీరు అక్కడి నుంచి ఏపీ నుంచి ఇక్కడికి వస్తే ఈ మధ్యకాలంలో మీ జీవితంలో కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి అనుకుంటా రామోజీరావు గారు. అవునండి. ఎందుకంటే మీరు ఈటీవీలో హీరోగా, అదేంటే నా మొగుడు నాకే సొంతం అట్లాంటిది ఏదో అది లాస్ట్, అది నేను చేసిన ఈటీవీలో చేసిన లాస్ట్ది అదో. అవును, నామగుడు నాకు సొంతం అనేది ఆ సీరియల్తోనే కదా మీరు వార్తల్లో అప్పుడు ఎక్కారు. ఆ సీరియల్తో అదే లాస్ట్ నేను బయటకు వచ్చేది, అంటే ఈటీవీ ముందు చాలా. అవును, అదేదో సమ్ మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసి నాకు సుమన్ గారికి మధ్యలో, సుమన్ గారు అంటే రామోజీరావు గారు అబ్బాయి, ఆయనకి నాకు ఏదో సమ్ మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేశారు ఎవరో. ఆయనేమో ఉండేవాళ్ళ అక్కడ ఉండేవాళ్ళే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, ఆర్టిస్టులు ఎవరో. అప్పుడు సుమన్ గారు బాగా క్లోజ్ నాకు. ఆయన ఏ కొత్త సీరియల్ స్టార్ట్ అయినా ఫస్ట్ నా పేరు రాసేవాళ్ళు హీరో ఫస్ట్. సో అది ఓవరాల్ కొంతమంది ఎలాగైనా వీడిని దించాలి అని ఏదో ప్రతి దాంట్లో వీడెందుకు అనేది ఒకటి ఉంటుంది కదా. సో అలాగా ఆయనకి నాకు మధ్యన మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేశారు. ఆయన కూడా దాన్ని క్లారిఫై చేసుకోకుండా ఆయన డెసిషన్ తీసుకున్నారు అనమాట. నన్ను పిలిచి అడిగి మాట్లాడుంటే అయిపోయేది. ఆయన పిలవకుండా ఆయన డెసిషన్ ఆయన తీసుకుని నా మీద అలిగేసి ఇంకా నన్ను పక్కన పెట్టేసి ఇలా చేసేసరికి ఇంకా నేను చెప్పేశాను, ఇంకా నేను చేయలేనండి, ఇలా అయితే కష్టం అండి. ఎన్నిసార్లు వెళ్ళినా నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆయన కలుద్దామంటే. ఇంకా సరే ఎన్నాళ్ళని ట్రై చేస్తాను నేను మాత్రం. సరే ఇంకా ఓకే సార్
మీకు ఏదో రోజు తెలుసు. దాని తర్వాత సుమన్ కానీ గారు ఆ టైంలో మీరు బాగా చాలా ఎమోషనల్గా బాగా ఇదే అయినట్టున్నారు కదా ఆ టైంలో. ఒక డిప్రెస్డ్ అయ్యారా దేనికండి అది తీసేసినప్పుడు? తీసేసినప్పుడు బాధపడ్డాను డెఫినెట్గా. అంటే నేను స్టార్టింగ్ నుంచి ఈటీవీ ఎక్కువ చేసుకుంటూ వచ్చాను. అవును, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆస్థాన అంతే నటుల్లో ఆస్థాన అదే కథానాయకులు అంటున్నాను మీరు కదా. అవుతారు కదా. ఫస్ట్ పేరు నాది హీరోగా కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుందంటే నాది ఉండేది. అది డైలీ అవ్వనివ్వండి, వీక్లీ అవ్వనివ్వండి, ఫస్ట్ నా పేరు ఉండేది. ఇంకొక ఇద్దరు ఉండేవాళ్ళు. అయితే నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను రెమ్యునరేషన్ బాగా సమీర్ కూడా హైట్ మంచి స్మార్ట్గా ఉండేవాడు కదా. ఇప్పుడు అదే హైట్. ఇప్పుడు అంటే కొంచెం బొద్దుగా ఉన్నాడు కానీ. అయితే అప్పుడు ఓన్లీ ఈటీవీ ఎక్కువ చేసి, జెమినీ తక్కువ అని చేసింది, జీ తెలుగు తక్కువ, మా టీవీ తక్కువ. మా టీవీ తర్వాత స్టార్ట్ చేసింది. సో సుమన్ గారు ఎప్పుడైతే అలా చేశారో నన్ను కొంచెం అవాయిడ్ చేశారో, దాని తర్వాత నేను బాధపడ్డాను. 2 years అసలు మేకప్ వేసుకోలేదండి ఫేస్కి. 2 years అది చాలా స్ట్రగుల్ పీరియడ్ అయిపోయింది. అంతే కదా. 2 ఏళ్ళు అసలు కంప్లీట్. ఒక్కసారి అంటే ఒక్కరోజు ఖాళీ ఉండేది కాదండి. 25 days 26 days per month కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక స్వర్ణయుగం కదా మీకు అప్పుడు అది. అప్పుడు 3-4 డైలీలు కంటిన్యూ. అసలు ఈ షూటింగ్ నుంచి ఆ షూటింగ్, ఆ షూటింగ్ నుంచి ఈ షూటింగ్, అసలు ఖాళీ ఉండేది కాదు. అలాంటిది సినిమాలో కృష్ణ గారు లాగా ఆ టైంలో సమీర్ స్టాండ్ స్టిల్ అయిపోయింది ఒక్కసారి. స్టాండ్ స్టిల్ అయిపోయినా సరే నేను బలంగా ధైర్యంగా నించున్నాను. అంటే కంప్లీట్ జీరో అయిపోయింది అనమాట. కంప్లీట్ జీరో అయిపోయి ఏంట్రా బాబు పరిస్థితి, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు వైజాగ్ వెళ్ళిపోవాలా, ఇంకా ఇంతేనా, లేదు మనకి ఇంకా లేదా ఇది. నేను ఇంకా టెలివిజన్ మ్యారేజ్ అవ్వలేదు. అదే టెలివిజన్ సైడ్ వెళ్ళకుండా ఇంకా నేను ఫిల్మ్స్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి. సుమన్ గారి దయ వల్లే ఇప్పుడు నేను 480 సినిమాలు చేశాను. సుమన్ గారి దయ వల్లే. ఆయన లేకపోతే నేను టెలివిజన్ కంటిన్యూ అవుతూ ఉండేదేమో ఇప్పటికీ. ఇప్పటికీ నాకు టెలివిజన్ చేయకూడదని ఏమీ లేదండి. ఎప్పుడు నాకు అది అన్నం పెట్టింది. ఎప్పటికీ నేను రెడీ చేయడం. మంచి సబ్జెక్ట్, మంచి స్క్రిప్ట్ వస్తే ఎప్పుడైనా నేను చేయడానికి రెడీ. కాకపోతే సుమన్ గారి విషయంలో ఇలా జరిగిన తర్వాత ఆయన ఇంకొక పాపం ఒక 10 days, ఒక 1 month లోపల చనిపోతారు. అంటే ఆయనకి కొన్ని డాక్టర్స్ ఏంటి కొన్ని చెప్పారు అనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్ అండి, యూ హ్యావ్ టు బీ బోల్డ్ అండి, ఇది అండి. అప్పుడు ఆయన కూర్చొని ఎవరెవరు అయితే ఇలాగా ఆయనకి మైండ్లో వచ్చారా ఇలా, అంటే ఆయన దగ్గర నెగటివ్గా ఎవరి గురించి అయితే చెప్పారా, వాళ్ళు ఎవరెవరినైతే ఈయన దూరం పెట్టారు వాళ్ళ లిస్ట్ అంతా తీసి, ఆ లిస్ట్లో బాపు గారు ఉన్నారు, ఆ లిస్ట్లో బాపు గారు ఉన్నారు, ఆ లిస్ట్లో మీర్ గారు ఉన్నారు, ఆ లిస్ట్లో నాగార్జున గారు ఉన్నారు, అదే లిస్ట్లో నేను ఉన్నాను. నాగార్జున గారికి ఉన్నది ఏదో ఒక ప్రొడక్షన్ విషయంలో జరిగింది. అంటే బ్లాక్ లిస్ట్ లాగా. బ్లాక్ లిస్ట్ లాగా. బ్లాక్ లిస్ట్ లాగా. సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆయన ఫోన్ చేసి, ఐఎమ్ సారీ, నేను ఏదో కొన్ని క్యారీ అయ్యాను, చెప్పుడు మాటల వల్ల క్యారీ అయ్యాను, నా తప్పది. సో నా బాపు గారిని బ్లాక్ లిస్ట్లో పెట్టింది కూడా అంటే వీళ్ళు పెట్టిందేనా? బాపు గారు కూడా ఆయన భాగవతం జరుగుతుంటాయి. సో అందరికీ పాపం ఆయన పేరున ఫోన్ చేసి, ఆయనే పెట్టుకొని ఫోన్ చేసి, నన్ను క్షమించండి, నేను చేసిన తప్పుకి ఆల్రెడీ నేను సఫర్ అవుతున్నాను, నాకు ఎక్కువ టైం లేదు, నన్ను మీరు అంటే ఇప్పుడు నేను కనుక మీతో మాట్లాడకపోతే ఇంకా నేను నా టైం అయిపోయిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు, నాకు ఆత్మకు శాంతి ఉండదు అని పాపం ఆయన అంటే చివరి నిమిషాల్లో అయినా సరే రియలైజ్ అయ్యి పాపం అది చాలా బాధేసేసి ఆయన అలా ఫోన్ చేస్తారు. సుమన్ గారు అలా అనకండి సార్, మీరు ఎప్పుడు యూఆర్ అవర్ గాడ్ అంటే యూ విల్ బీ ఫైన్, మీకు ఏమవుతుంది ఇదేదని ఇంకా మాట్లాడామన్నమాట. బట్ అప్పుడు ఆ టైంలో ఆయనకి తెలియలేదు పాపం, ఆయనది చిన్నపిల్లడి మెంటాలిటీ. అవును, ఎవరేం చెప్పినా నమ్మేసి మెంటాలిటీ. మనకు తెలుసు కదా, వాళ్ళ నాన్నగారికి కూడా వ్యతిరేకంగా ఒక ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా వేరే ఆపోజిట్ మీడియాకి. అవును, సో అట్లాంటివన్నీ జరిగినాయి ఆ టైంలో. ఆయన తెలుసు ఆయన ఇలాంటి మెంటాలిటీ. పాపం ఆ తర్వాత రియలైజ్ అయితే ఏం లేదు సార్ సుమన్ గారు, ఏం లేదు అంటే, లేదండి మీరు చేసుకోండి, నేను ఉన్నా లేకపోయినా
మన వాళ్ళు ఉంటారు, మన ప్రసాద్, మన బాపినేడు అందరూ ఉంటారు, మన ఛానల్లో వదిలేయకండి, చేసుకోండి అని చెప్పి ఆయన అన్నారా? తప్పకుండా అండి, భలేవారే. ఎందుకంటే నాకు నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ మౌన పోరాటం, ఉషాకిరణ్ మూవీస్, అది రామోజీరావు గారి. నేను చేసిన ఫస్ట్ సీరియల్ భాగవతం, బాపు గారు భాగవతం, అది ఉషాకిరణ్ మూవీసే. సో నాకు ఆ సంస్థతోటి ఒక స్పెషల్ బాండింగ్ ఫస్ట్ నుంచి. నాకు అన్నం పెట్టిన ఇది అంటే మౌన పోరాటం చేసేటప్పుడు నేను సీరియస్గా కెరీర్ తీసుకోలేదు, అప్పుడు ఊరికే అది సరదాగా చేశాను. కానీ ఫస్ట్ ఉషాకిరణ్ మూవీసే. నేను సీరియస్గా కెరీర్ దీనిలో అని అనుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు భాగవతం, అది కూడా ఉషాకిరణ్. అట్లా దాంతో అనుబంధం. అంటే ఇంకొక హైలైట్ ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాలు షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు, ఇంకా సినిమాలు స్టార్ట్ కాలేదు, అన్ని కట్టారు. ఆ గార్డెన్ మీరు వెళ్ళి ఉంటారు కదా, మొత్తం అవన్నీ, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, మల్టీపర్పస్ బిల్డింగ్, అది అవన్నీ కట్టారు. మండోవా హౌస్లు అవన్నీ, అన్ని చోట్ల షూటింగ్ చేశారు. నేను హీరో, సుమ హీరోయిన్, మన యాంకర్ సుమ. అది బాంబే వాళ్ళు చేశారు. ఆల్ ఓవర్ ద వరల్డ్కి రామోజీ ఫిల్మ్ సిటీ డాక్యుమెంటరీ చూపించాలని, మీరు వచ్చి ఇక్కడ షూటింగ్ చేసుకోండి, ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి ఒకే స్టూడియోలో, ఇంత పెద్ద ఏరియాలో ఉంది ఈ స్టూడియో, మీరు ఇక్కడికి వస్తే ఫస్ట్ కాపీ తోటి బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేము ఫస్ట్ అది చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ యాడ్ ఫిల్మ్, అది కూడా మాకు ఒక ప్రెస్టేజ్ అని ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. సో రామోజీరావు గారితో బాగా అసోసియేషన్ బాగా ఎక్కువ. అలాంటి వ్యక్తి ఈరోజు కాలగర్భంలో కలిసిపోయారు. లెజెండరీ వ్యక్తి. ఒకరిని కోల్పోయాం, మీరు అన్నట్టు. అంతే కదా, ఆ లాస్ట్ మళ్ళీ కొన్ని కష్టం అండి. ఇప్పుడు రామోజీరావు గారు తీసిన సినిమాల్లో కారణ జన్ముల్లాగా వీళ్ళు ఏంటంటే ఒక అవతార పురుషుల్లాగే అనుకుంటాను నేను. ఇప్పుడు కొంతమంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు కానీ, రామోజీరావు గారు లాంటి వాళ్ళు కానీ, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఒక కారణ జన్ములు అంతే. వీళ్ళది ఆరా వేరు, అది రాదు మళ్ళీ ఎవరికి. ఈయనైతే మరి ఒక్క రంగం కాదుగా, ఏ రంగంలోకి వెళ్తే ఆ రంగంలో ఆయన టాప్గా నిలవటం. అసలు ఒక పచ్చళ్ళు ఏంటి, అన్ని సైడ్లు, ఒక సినిమా ఏంటి, ఒక టీవీ ఏంటి, ఎన్ని రకాలు, ఒక చిట్ ఫండ్ కంపెనీ ఏంటి, అన్నిట్లో పేపరు, అదే అన్నిట్లో ఒక డాల్ఫిన్ హోటల్స్ ఏంటి, ఏది ఓపెన్ నా పెళ్లి కూడా డాల్ఫిన్ లోనే అయింది. అవునా? వైజాగ్ డాల్ఫిన్స్ హోటల్, అది కూడా రామోజీరావు గారు మ్యారేజ్ కూడా అక్కడే. అంటే చాలా ఉన్నాయి అనమాట జీవితంలో. చాలా రామోజీరావు గారి సంస్థలకి మీకు తెలియకో